కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 16వ తేదీ ఆదివారం ఈ రోజున ఒక చిన్న తప్పు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, అలాగే లోన్స్, బిజినెస్ డీల్స్, ప్రాపర్టీ లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేవారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. శ్రీ మహావిష్ణువు పరమశివుని అనుగ్రహంతో ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు వచ్చే ముఖ్యమైన హెచ్చరిక ఏమిటో కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కుంభరాశి వారందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా రాశి ఫలాలు అందిస్తున్నటువంటి రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 16, 2026 ఆదివారం రోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తూ మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈరోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అనేది కనిపిస్తోంది. ఈరోజు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 16వ తేదీ ఆదివారం చవితి తిథి సాయంత్రం వరకు ఉండి తర్వాత పంచమి వస్తుంది. ఉత్తర పాల్గొని నక్షత్రం తర్వాత హస్త నక్షత్రం వస్తుంది. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఫైనాన్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, బిజినెస్ డీల్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ వంటి పెద్ద ఆర్థిక నిర్ణయాల విషయంలో తొందరపాటు అనేది చేయకుండా ఉండటం ఈ రాశి వారికి మంచిది. అలాగే తెలియని వ్యక్తులు, తెలియని ప్రదేశాలు మరియు అనవసరమైనటువంటి వివాదాల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ రాశివారు. అయితే ఈ రోజున పూర్తిగా ప్రతికూలమైన రోజు అని భయపడాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు కనుక ఈ రాశివారు తీసుకుంటే సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా శ్రీ మహావిష్ణువుని మరియు పరమేశ్వరుని ప్రార్థించటం మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ఏ విషయంలో ఎక్కువ జాగ్రత్త అనేది అవసరం ఉంటుంది, అలాగే డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు వాయిదా వేయాలి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కుటుంబం, ప్రేమ మరియు విద్యార్థుల విషయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, అలాగే చివరిలో చెప్పేటటువంటి పరిహారాలను కూడా తప్పకుండా ఈ రాశి వారు పాటించండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ఈ రాశి వారికి ముందుగా ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఈ రోజున ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో రిస్క్ తీసుకోవటం మంచిది కాదని సూచన అండి. ముఖ్యంగా తొందరపడి పెట్టుబడి పెట్టడం లేదా తెలియని స్కీముల్లో మీరు డబ్బు పెట్టడం అనేది వాయిదా వేసుకోండి. అలాగే లోన్స్, డెబిట్ మేనేజ్మెంట్, ఈఎంఐ లేదా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేసేవారు డాక్యుమెంట్లు మరియు షరతులను పూర్తిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తీసుకునే నిర్ణయంలో చిన్న పొరపాటు తర్వాత ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోందండి. ప్రాపర్టీ పర్చేజ్, సేల్ అగ్రిమెంట్ లేదా మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వీలైతే మరో అనుకూలమైన రోజుకు వాయిదా వేసుకోవటం మంచిది. ఈ రోజును డబ్బును కాపాడుకోవటమే ఈ రాశి వారికి లాభం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఉద్యోగంలో అనవసరమైన వాదనలు, అలాగే కాన్ఫ్రంటేషన్కు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయం పెద్ద వివాదంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ విషయంలో మౌనం మీకు రక్షణగా ఉంటుందండి. వ్యాపారస్తులు కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్, అలాగే సేల్స్ అగ్రిమెంట్ లేదా పర్చేస్ డీల్స్ విషయంలో తొందరపడకండి అనే సూచన. అవతల వ్యక్తికి మాటల పైన మాత్రమే ఆధారపడకుండా ప్రతి షరతును వెరిఫై అనేది చేసుకోండి. కొత్త ప్రాజెక్ట్ లేదా పెద్ద ఎక్స్పాన్షన్ ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం కాదు. ఇప్పటికే ఉన్నటువంటి పనులను పూర్తి చేయటం పైన దృష్టి పెట్టడం, బిజినెస్ రిస్క్ మేనేజ్మెంట్ పరంగా కూడా ఈ రాశి వారికి మంచిదని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా చూసుకుంటే ఈ రోజున డైజెస్టివ్ హెల్త్ పైన ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. అతిగా తినటం, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ని తగ్గించుకోండి. కడుపుకు సంబంధించిన అసౌకర్యాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా ఒత్తిడి లేదా విశ్రాంతి లేనట్టుగా అనిపిస్తే కొంత సమయం ప్రశాంతంగా గడపండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ అడిక్వేట్ సరిపడా నిద్రకు ప్రాధాన్యత అనేది రాశివారు ఇవ్వాలి. తెలియని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ప్రయాణంలో తొందరపాటు చేయకుండా ట్రావెల్ సేఫ్టీ పైన ఈ రాశివారు దృష్టి పెట్టడం అనేది చాలా మంచిదండి. ఇక ప్రేమ వ్యవహారాలు ఈ రాశివారికి చూసుకుంటే ప్రేమ సంబంధాలలో ఈరోజు అనవసరమైన అనుమానాలు కనిపిస్తున్నాయి లేదా మాటల వల్ల అపార్థాలు కూడా రావచ్చు. వెంటనే మీరు స్పందించకుండా ముందుగా విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం అనేది చాలా మంచిదండి. ఇక జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలపైన చర్చిస్తే వాదనకు దారి తీయకుండా
ప్రశాంతంగా మాట్లాడటం అనేది మంచిది. ఇక ట్రస్ట్ అండ్ కమ్యూనికేషన్ ఈరోజు చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చండి. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ కనుక మనం చూసుకుంటే కుటుంబ విషయాలు, కుటుంబంలో ఎవరి మాటకైనా వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సంయమనం అనేది పాటించండి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పెద్దలు లేదా శ్రేయోభిలాషులు ఇచ్చేటటువంటి సలహాలను నిర్లక్ష్యం అనేది చేయకండి. ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశికి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే విద్యార్థులకు క్రియేటివ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, రీడింగ్ అండ్ రీసెర్చ్ వంటి పనులలో మంచి ఆలోచనలు అనేవి రావచ్చండి. మీ మేధస్సును సృజనాత్మకంగా ఉపయోగించుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నట్లుగా అనిపిస్తే కనుక సోషల్ మీడియా మరియు అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ తగ్గించి రివిజన్ పైన దృష్టి పెట్టండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఫోకస్డ్ స్టడీ చేయటం మీకు ప్రయోజనకరంగా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఉమెన్కి కనుక ఈ రాశి స్త్రీలకి చూసుకుంటే మహిళలకు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న మహిళలకు వర్క్ ప్లేస్లో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాలను ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్ ద్వారా మాత్రమే నిర్వహించండి. కుటుంబ బాధ్యతల మధ్యన మీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో డిసిప్లిన్ పాటించటం ఈరోజు చాలా అవసరమండి. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన రెమెడీస్ మరియు పరిహారాలను కనుక మనం చూసుకుంటే ఉదయం లేదా సాయంత్రం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని మరియు పరమశివుణ్ణి ప్రార్థించటం మంచిది. వీలైతే ఓం నమ శివాయ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపించుకోవటం అనేది చాలా మంచిది. ఈరోజు ఆలయ దర్శనం చేసి మీకు సాధ్యమైనంత వరకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం అనేది చేయండి. సేవాభావంతో చేసేటటువంటి మంచి పని మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు, అనవసరమైన వివాదాలు మరియు ప్రతికూలమైన వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండండి. ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైన పరిహారం సహనం, ఆత్మ నియంత్రణ మరియు సానుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమేనండి. ఇక మరి ఈ యొక్క కుంభరాశి వారికి మొత్తంగా ఆగస్టు 16వ తేదీన జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఇన్వెస్ట్మెంట్స్, అలాగే లోన్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ డీల్స్ వంటి పెద్ద నిర్ణయాలలో తొందరపాటు అనేది చేయకుండా ఉండటం మంచిది. అలాగే ఉద్యోగంలో ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంలో ఆహార నియమాలను పాటించండి. అదే సమయంలో మీ మేధస్సును చదువు, రచన, సృజనాత్మకత పనుల కోసం ఉపయోగిస్తే ఈరోజు మంచి ఫలితాన్ని ఈ రాశివారు పొందుతారండి. శ్రీ మహావిష్ణువు పరమశివుని అనుగ్రహంతో ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నామండి. ఈ రోజున కుంభరాశి వారికి మీరు తీసుకోబోయే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కుంభరాశి వారికి షేర్ చేయండి. డైలీ రాశి ఫలాలు, అలాగే ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ మరియు ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మా యొక్క రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.